నోవాహును దేవుడు చూడగలుగుతున్నాడంటే ఈరోజు మన కుటుంబంలో మనల్ని దేవుడు చూడగలుగుతున్నాడా? యథార్థతను బట్టి, మన నీతిని బట్టి లోకమంతా చెడిపోయింది, దేవుడు మాత్రం నిన్ను చూసేలాగా నీ ప్రవర్తన ఉందా? దేవుడు ఒక పనిని అప్పగించడానికి భూమి మీద అటు ఇటు తన కళ్ళు తిప్పుతుంటే అంట నోవాహు చక్కగా కనబడ్డాడంట. పని అప్పగించడానికి ఎవరిని వెతుకుతున్నాడంటే దేవుడు ఈ భూమి అంతరించిపోబోతుంది కనుక ఇందులో ఒక శ్రేష్టమైన వ్యక్తి నాకు కావాలి, ఇందులో ఒక శ్రేష్టమైన వాడు కావాలి, ఇందులో యథార్థమైన వాడు నాకు కావాలి, ఇందులో మంచి పద్ధతులు కలిగిన వాడు నాకు కావాలని దేవుడు అటు ఇటు కళ్ళు తిప్పుకుని వెతుకుతూ ఉంటే నోవాహు చక్కగా నీతిమంతుడిగా కనబడ్డాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏం రాయబడి, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూశానని చెప్తున్నాడు. అర్థమవుతుంది? యెహోవా మాట్లాడుతున్న మాట, యెహోవా అంటున్నాడు, ఈ తరములో నీ వంటి నీతిమంతుడు నాకు ఒక్కడు కనబడలేదు. నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎప్పుడైనా సరే మనం ఆలోచన చేయాలి, మన యథార్థతను బట్టి దేవుడు మనల్ని వెతకాలి. రాబోయే భవిష్యత్తులో ఇతడు నా కొరకు పని చేయగలగాలి, ఎన్నో అవమానాలు సహించాలి, ఎన్నో ఇబ్బందులు సహించాలి, ఎన్నో కష్టాలు పడాలి, ఈ వ్యక్తి కష్టపడగలడా లేడని చెప్పి దేవుడు ముందు పరీక్షిస్తాడు. తరము వారిలో దేవుడు మనల్ని ఎంచుకోవాలంటే మొదట నువ్వు ఎన్ని శ్రమలైనా భరించగలిగే వ్యక్తిగా దేవుని కంటిలో కనబడాలి.